గౌరవ ముఖ్యమంత్రి గారు చినరాజప్ప గారి తర్వాత మాడతాం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ఆయన స్పీడే వేరు. నేను మంత్రి కరెక్ట్గా 20 నెలలు అయింది. ఎప్పుడు చినరాజప్పన్న గారు మా ఆఫీస్కి వస్తున్నారని నాకు బాగా కంగారు వేస్తుంది. అసలు మీరు తూర్పుగోదావరి జిల్లాలో గెలిపించిన ప్రతి ఎమ్మెల్యే మా ఆఫీస్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. మాకు రోడ్ ఇచ్చేవరకు నేను వెళ్ళను, లేదంటే మాకు నీటి స్కీమ్ ఇచ్చేవరకు నేను వెళ్ళను, లేదంటే మా ఊరికి సీసీ రోడ్ ఇచ్చేవరకు నేను వెళ్ళనని కూర్చుంటారు. నేను ఒకసారి అనుకున్నా ఇట్లనే అంటారులే. అప్పుడు చినరాజు అంటే అన్నగారు కూర్చోండి మీటింగ్ ఉంది వెళ్ళొచ్చేస్తానన్న. 2 గంటలు మీటింగ్ వెళ్ళా, తిరిగి వస్తాను అక్కడనే కూర్చున్నారు. అంటే ఒక్కసారి పట్టుకుంటే ఎస్ మాకు ఈ పని పూర్తవ్వాలంటే వదలని వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చినరాజప్పన్న గారు. తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినట్టే పచ్చని పొలాలు, మీరు చూపించే ప్రేమ, కానీ మీరు పెట్టే భోజనాల వల్ల మటుకు నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రతిసారి మీరు మాకు మా కుటుంబానికి చూపించిన ప్రేమ ఏనాడు మేము మరవలేమని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుకుంటున్నాను. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆనాడు మన్ని కట్టుబట్టలతో మెడబట్టి బయటికి గంటేశారు. రాజధాని ఏమో ఒక రాష్ట్రానికి ఇచ్చారు, అనాదిగా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేశారు. 1 కాదు 2 కాదు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. కనీసం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే దానికి కుర్చీ లేని పరిస్థితి. అలాంటి కష్టమైన పరిస్థితిలో మనం ప్రయాణం ప్రారంభించాం. ఇన్ని కష్టాలున్నా, ఆర్థిక వనరు లేకపోయినా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం. యావత్ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పటికీ 16,000 కోట్ల రూపాయలు రైతన్న ఖాతాల్లో వేస్తాం జరిగింది. మిగిలిన 8,500 కోట్ల రూపాయలు తొందరలోనే రైతన్న ఖాతాలో వేయబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అంతేకాదు ఇక్కడ మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఉన్నారు. అమ్మ పసుపు కుంకం కింద ఎంతమంది అకౌంట్లో 10,000 రూపాయలు పడిందో ఒక్కసారి ఆలోచించాలా. మీ అకౌంట్లో 10,000 రూపాయలు పడిందా, పడలేదా? పడిన వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. అందరికి పడింది. అంతేకాదు 2014 ముందర ఎండాకాలం వస్తే మనందరి కంగారేసేది. ఎందుకు కంగారేసేది? అందరు మర్చిపోయినారు. ఎందుకు? కరెంట్ ఉండేది కాదు. ఇప్పుడు జమ్మని కరెంట్ వస్తుంది, టీవీ నడుస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, అందరు మర్చిపోయినారు. మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తాం జరిగింది. 2014 ముందల మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి బాగా కంగారేసేది. ఆ కంగారు ఏంటంటే రాత్రి సీరియల్ చూస్తే ఎప్పుడు కరెంటు పోతుందా అని. అవునా కాదక్క? ఏమో అవునా కాదా? అలాంటిది ఈరోజు ఎలాంటి కంగారు లేదు, హాయిగా టీవీ సీరియల్ చూస్తున్నాం. ఇంకో పక్కన 2014 ముందల పెన్షన్ ఎంతండి? అది కూడా మర్చిపోయినారా? చాలి 200 రూపాయలు పెన్షన్. చాలి 200 రూపాయలు పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అవుతే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు కుటుంబాలని ఆదుకుంటాం జరుగుతుంది. ఇంకో పక్కన నిరుద్యోగ యువకులు ఎవరున్నా నెల 1000 రూపాయలు ఇచ్చి నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటాం జరుగుతుంది. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, నిన్నగాక మొన్న సంక్రాంతి కానుక కూడా మీకు చంద్రన్న ఇస్తాం జరిగింది. సంక్రాంతి కానుక అందుకున్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి ఒకసారి.
ఏం తల్లి బెల్లం బాగుందా? ఇచ్చిన సరుకుల నాణ్యత ఉందా లేదా? ఉంది. అది చంద్రబాబు నాయుడు గారంటే. అంతేకాదు అన్న క్యాంటీన్ ఒక పూట భోజనం 5 రూపాయలకి అందిస్తున్నాడు చంద్రన్న. ఒక్కసారి ఆలోచించండి, 5 రూపాయలకి ఇంత బిస్కెట్ ప్యాకెట్ రాని రోజులు. అలాంటిది ఒక పూట భోజనం కూడా ఈరోజు మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంకో పక్కన పెద్దాపురం దగ్గర నేను చూసా, ఇల్లు కడుతున్నాం పెద్ద ఎత్తున. అది కూడా అట్లాంటి ఇల్లు కాదు, ఇటుకలు వాడి కట్టే ఇల్లు కాదు, డైరెక్ట్గా సిమెంటే పోస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పదే ఒక మాట చెప్పారు, పేదోళ్ళకి ఇల్లు కట్టినంత మాత్రాన ఏదో నాస్తికమైన ఇల్లు కడతాం కాదు, శాశ్వతమైన ఇల్లు కట్టాలా. సచివాలయంలో వాడిన టైలు వాడాలా. అంతేకాదు వంటలు చేసేదానికి వంటగదిలో మంచిగా అద్భుతమైన గ్రనైట్ వేయాలని చెప్పారు. చెక్క తలుపులు, మంచి కిటికీలు వేసి ఈరోజు ఎవరు ఊహించే విధంగా యుద్ధ ప్రాతిపదికంగా పేదోళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు కడుతుంది. ఒకవైపు సంక్షేమమే కాదు, ఇంకోవైపు అభివృద్ధి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. యావత్ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24,000 కిలోమీటర్ల సీసీ రోడ్ కూడా వేస్తాం జరిగింది. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. గతంలో మన ఊర్లో సీసీ రోడ్లు ఉండేదండి? గతంలో మన ఊర్లో వీధి దీపాలు ఉండేదా? అంగన్వాడీ భవనాలు ఎలా ఉండేది? పంచాయతీ ఆఫీస్ లేని పరిస్థితిలో, అంతెందుకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేని రోజులు. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి గడిచిన 4.5 సంవత్సరాల్లో యుద్ధ ప్రాతిపదికంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి వయసు 68 సంవత్సరాలు. 68 సంవత్సరాలైనా వయోభారం ఆయన పైన ఎక్కడ కంపడదు. 24 సంవత్సరాలు యువకుడికి ఏమో స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు ఆయన. మొన్నే చూసా, పొద్దున పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మభూమి, మధ్యాహ్నం ఏమో పోలవరంకి వెళ్ళి రికార్డ్ స్థాయిలో సిమెంట్ పోశారు. దాని తర్వాత మళ్ళీ అమరావతికి వచ్చి బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేర్ గారు వస్తే ఆయనతో కూర్చుంటారు. ఎవరి కోసం ఆయన ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. మీ అందరి దయ వల్ల ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అహర్నిశలు కష్టపడే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని చూసి ప్రధానమంత్రి గారు ఏం చేయాలా? ప్రోత్సహించాలా. ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెడతాం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మొనార్క్గా పనిచేస్తున్నారు. అటుపక్కన సిబిఐ కానీ ఆర్బీఐని పట్టించుకున్న రోజులు కాదు. ఆ 2 వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సుప్రీంని కోర్టు కూడా వదలలేదు ఆయన. ముఖ్యమంత్రి గారు మన కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఆయనని ఇబ్బంది పెడతారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఇట్లా నుంచుని మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెడతానని సాక్షాత్తు చెప్తారు. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన కోసం పోరాడుతుంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు పార్లమెంటు నుంచి. ఇంతేకాదు, మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు మన కోసం పనిచేస్తుంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకుల్ని ప్రసంగిస్తున్నారు. ఆ సభలో మన జిల్లాకి చెందిన గౌరవ ఎమ్మెల్సీ సభ్యుడు సోమవీర్రాజు గారు ఒక మాట మాట్లాడారు. నాకు చాలా బాధ వేసింది. మన ముఖ్యమంత్రి గారిని లుచ్చాని పిలుస్తాడైన. ఇదేనా ఆంధ్ర ప్రజలకు ఇచ్చేది మీకు గౌరవం? నేను సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా, అయ్యా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని నిలదీయండి తప్ప అహర్నిశలు మా కోసం కష్టపడే ముఖ్యమంత్రి కాదని కోరుతున్నాను. ఇంకో పక్కన కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మన ఎంపీలు పోరాడితే ఐటీ రైళ్లు చేస్తారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇవ్వనంటే వాళ్ళపైన సిబిఐ ఈడీ దాడులు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక కొత్త జోడి కనపడుతుంది. అది మోడీ జగన్మోహన్ రెడ్డి గారి జోడి. మనమే చూస్తున్నాం. ఆ జోడి కుదిరిన దగ్గర నుంచి
జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న 420 కేసులు 28 420 కేసులు ఈ రోజు నీలుగార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త జడ్జి చేసి మళ్ళీ ఆ కేసులని మొదటికి తీసుకొస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు వ్యతిరేక ఒక్క మాట మాట్లాడారని సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నాం. నిన్నగాక మొన్న ఆయన యాత్ర ముగింపు సభలో 1:40 మాట్లాడారు ఆయన. కానీ మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన సొంత జిల్లా కడప కోసం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. రైల్వే జోన్ గురించి కూడా ఒక్క మాట మాట్లాడలేదని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అంటే ఈ జోడీతో మన్ని అనేక ఇబ్బంది పెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మన ఊర్లో ఒక ఆయన ఉంటారు, కుంభకోణాలు చేస్తాడు, 16 నెలలు జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఊర్లో పిలుస్తామా? ఆ వ్యక్తిని పిలుస్తామండి? మన ఊర్లో మన ఇంట్లో భోజనాలు పెడతామా? అందుకే ప్రజలందరూ అంటున్నారు, మాకు వద్దు ఈ దొంగబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారిని. అంతేకాదు, ఈయన ఏం చెప్పాడు? 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ అసాధ్యం అన్నాడు. రైతు రుణమాఫీ సాధ్యం చేసి చూపించింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది చూసే ప్రజలు మళ్ళీ అంటున్నారు, అయ్యా మాకు వద్దు ఈ దొంగబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారని. ఇది అవ్వకపోతే ఈ మధ్యన డ్రామాలు అద్భుతంగా వేస్తున్నారండి. వైకాపా పార్టీ అద్భుతమైన డ్రామాలు వేస్తున్నారు. మొదటి డ్రామా రాజీనామా డ్రామా. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో రాజీ పడతారు, ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేందుకు ప్రయత్నించారు. వాళ్ళ ఎంపీలు రాజీనామా చేశారు. ఏమైంది? కనీసం ₹1 వచ్చిందా రాష్ట్రానికి? లేదు. ఆ డ్రామా ఫ్లాప్ అయింది. తర్వాత రెండో డ్రామా. ఏం డ్రామా? కోడికత్తి డ్రామా. స్క్రిప్ట్ ఏమో ఢిల్లీ వాళ్ళు రాస్తారు, యాక్షన్ ఏమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. గుచ్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. ఆ శ్రీనివాస్ అన్న వ్యక్తి పదే చెప్తాడు, అయ్యా రాజశేఖర్ రెడ్డి గారంటే మా దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు అభిమానం, ఏదో గుచ్చితే కొంచెమన్నా సింపతి వస్తుందని నేను చేశానంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మటుకు ఒకటి అంటారు, ఈయన మా కార్యకర్త కానే కాదంటాడు. చలో ఆ డ్రామా ఏమైంది? ఫ్లాప్ అయింది. ఇప్పుడు మూడో డ్రామా వచ్చిందండి. మూడో డ్రామా ఆవు అంబులెన్స్ డ్రామా అండి. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్ డ్రామా. విజయనగరం జిల్లాలో ఇట్లనే ఒక సభలో ఆయన ప్రసంగిస్తూ ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 108 కొడితే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే కుయ్యి 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 అంటే అంబులెన్స్ వచ్చిందండి. అప్పుడు నేను కాలింది. డ్రైవర్ని అడిగాడు, డ్రైవర్ చంద్రబాబు నాయుడు గారు పంపించాడు నిన్ను, ఎందుకు వచ్చావు నువ్వు నా సభకని అడుగుతారు. తర్వాత రికార్డులు తిరిగి చూస్తే పాప ఆ సభకి ఒక వైకాపా కార్యకర్త వస్తే యాక్సిడెంట్ అయింది. ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసాక అంబులెన్స్ వెళ్తుంది. మళ్ళీ ఆ వ్యక్తిని అన్నాడు, పర్వాలేదు. మూడో రోజు, దాని తర్వాత కరెక్ట్ 3 రోజుల తర్వాత ఒక సభలో ఆవు వెళ్తుంది, అటు నుంచి ఇటు. ఆవుని అంటున్నాడు, ఇది చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఆవు, ఇది తెలుగుదేశం పార్టీ ఆవు అంటాడు ఆయన. అంటే ఆవుని చూస్తే తెలుగుదేశం పార్టీ, అంబులెన్స్ చూస్తేమో చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆంధ్ర ప్రజలు చూస్తానికి అర్థమైపోయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు గెలవరని. ఇన్ని డ్రామాలు వేస్తున్నారండి. అంతేకాదు, ఇది చూసినాక నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నా. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, జగన్ మోడీ రెడ్డి గారు. జగన్ మోడీ రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు జోడీ అవుతే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి గురించి మాట్లాడరు, ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వని వ్యక్తి గురించి మాట్లాడరు. ఆయన 1:40 మాట్లాడారు ఆయన సభలో. కనీసం మన ముఖ్యమంత్రి గారిని ఒక 20 సార్లు తిట్టుంటాడు ఆ సభలో. 68 సంవత్సరాల వయసు, వాళ్ళ తండ్రికి ఉన్న వయసు మన ముఖ్యమంత్రి గారిది. కానీ ఆ సభలో మన ముఖ్యమంత్రి గారిని తిడతారు తప్ప ఎక్కడ మోడీ గారి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు.
మన జిల్లాలో బీజేపీ నాయకులు మాట చెప్తున్నా, అయ్యా తెలుగు జాతితో ఎవరు పెట్టుకున్నా మాడి మస్ అయిపోయారు. మొన్న కర్ణాటక ఎన్నికల్లో తెలుగు జాతి చూపించింది ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా 2019లో చూపించబోతున్నామని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి గారి పైన కాదు పోరాటం, ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళపైన పోరాటం చేయండి తప్ప మా పైన కాదని సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా ఎన్నికల హడావుడి మొదలైంది. ఈరోజు మనం చూస్తున్నాం, కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం అందరం అప్రమత్తంగా ఉండాలా. నేను ఇక్కడున్న ప్రజలందరూ కోరేది ఒకటే, 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి ఎవరో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో 18 హామీలు నిలబడతారో వాళ్ళనే ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఒక్కసారి ఆలోచించండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, గ్రామీణ అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, ఈజ్ ఆఫ్ లివింగ్లో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఒక పక్కన సంక్షేమం, ఇంకొక పక్కన అభివృద్ధి కూడా కలిసి ముందరికెళ్లాలన్నా, మెరుగైన పరిపాలన మీకు అందించాలన్నా ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలా? మళ్ళీ మన చంద్రనే ముఖ్యమంత్రిగా రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఇంకా ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి చినరాజప్పన్న గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఆయన ఎంత స్పీడ్గా స్పీచ్ ఇస్తారో అంతే స్పీడ్గా మీతో ఉంటూ మన నియోజకవర్గంలో ఉంటూ అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్.